పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని మత్స్యకార సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షుల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్ నరసాపురం శాసనసభ్యులు హాజరయ్యారు। కూటమి ప్రభుత్వంలో మత్స్యకారులు, అగ్నికుల క్షత్రియుల ప్రాముఖ్యత ఎంతైనా ఉందని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు। మత్స్యకారులకు సొసైటీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి అన్నారు। సొసైటీ సంబంధించిన పథకాలన్నీ లబ్ధిదారులకు సక్రమంగా అందేలా కృషి చేయాలని నాయకర్ అన్నారు। ఈ ఎన్డీఏ కూటమి ఎవరైతే సచివాలయానికి ఉందో వారి ద్వారా ఒక్క రోజులోనే ప్రతి పంచాయతీలో ప్రతి లబ్ధిదారుడికి కూడా పెన్షన్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది। వసంతరావు గారు కూడా దీని పూర్తిగా కూడా ఆయన వాళ్ళ అధ్యక్షుడిగా ఉన్నారంటే అది నా ఒక్కటి కష్టమే కాదు, రెండు జిల్లాల ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 15 ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా అభ్యర్థులు కూడా ఎమ్మెల్యేలు కూడా దీన్ని పూర్తిగా సహకరించారు। అదేవిధంగా మరి పేద సత్యనారాయణ గారు కానీ మరి నిమ్మల రామారెడ్డి గారు కానీ ప్రతి ఎమ్మెల్యే కూడా పూర్తి సహకారంతో ఈరోజు కృష్ణగారి సొసైటీలో అవినీతి జరుగుతున్నాయి, వారికి అండగా ఉండవలసిన అవసరం ఉంది, ఆ సొసైటీని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది। మరి నువ్వు ఏ రకంగా మా సహకారం ఏ రకంగా కావాలని చెప్పి ప్రతి సందర్భం కూడా 1-2 సార్లు వాళ్ళు సహకరించవచ్చు। వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వసంతరావు అధ్యక్షులుగా సహకరించినటువంటి మరి 15 మంది ఎమ్మెల్యేకి కూడా నేను ప్రతి ఒక్కరికి పేరు పేరుని అభినందన తెలియజేస్తాను। ఇవాళ తెలుగుదేశం పార్టీ అన్న, ఈరోజు జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి అన్న ఇవాళ బీసీలకు అండగా ఉంటూ తోడుగా ఉంటూ మరి ఆ యొక్క పొడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడినటువంటి కూటమి తరఫున ఈరోజు ఇంత మంచి చక్కని కార్యక్రమంలో భాగం పంచుకోవడం, ఎవరైతే మంచిగారు ఉన్నారో వాళ్ళని కూడా 20,000 రూపాయలు వేట సమయంలో, వేట నిషేధ సమయంలో వాళ్ళకి వృద్ధిగా గత ప్రభుత్వం ఏదైతే 10,000 రూపాయలు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఏదైతే చేతులు జరుగుతుందో ఆ రకంగా కాకుండా ఆ వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఇస్తామని ఏదైతే మనం హామీ ఇచ్చామో అది రేపు మే నెలలోనే వాళ్ళకి ఆ యొక్క సీజన్ కి ముందుగానే ఆ యొక్క మత్స్యకారులకు కూడా 20,000 రూపాయలు వాళ్ళకి అందజేయాలని సోదరోపాయంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి మంత్రిమండలిలో మరి అటువంటి ఇష్యూస్ లో కూడా అగ్నికుల క్షత్రియుల గురించి, మత్స్యకారుల గురించి ఆ క్యాబినెట్ లో అంత సుదీర్ఘమైనటువంటి డిస్కషన్ జరిగింది అని అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అగ్నికుల క్షత్రియుల పట్ల ఎంత మరి అభిమానం కానీ ఏదైతే వాళ్ళ సంక్షేమానికి కానీ కట్టుబడి ఉందో, వాళ్ళకి ఇచ్చినటువంటి మాటలు కట్టుబడి ఎట్లా పనిచేయాలో కూడా మరి ఈ ప్రభుత్వం అనుగుణంగా కూడా గుర్తు పెట్టుకుందనే దానికి ఇన్ని కష్టాల మధ్య కూడా మీ కష్టం తీర్చాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ